హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఎట్లా ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా గుంటూరు పరిధిలో గుంటూరు పార్లమెంట్ ఉంది, గుంటూరు అసెంబ్లీలు ఉన్నాయి. గుంటూరు పార్లమెంట్ వైసీపీయా టీడీపీయా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైసీపీకి అయితే అవకాశాలు లేవు అసలు. పక్కా అయితే పెంపసాని వస్తారు. పెమ్మసాని చంద్రశేఖర్ పెంపసాని చంద్రగారు టీడీపీ క్యాండిడేట్ కన్ఫామ్ అది. మనం చూసుకుంటే ఎంపీ చంద్రశేఖర్ చూసుకుంటే ఇక్కడ నీళ్లు కానీ అడి కానీ చేస్తా అంటున్నారు. వైసీపీ అయితే రాదు. గుంటూరులో ఎంపీకి పెంపసాని అయితే కన్ఫామ్ వస్తారు. అది పక్క. పబ్లిక్లో ఉన్నాడు ఆయన, పబ్లిక్ టాక్. ప్రజల్లో అందుబాటులో ఉండడం ఇవన్నీ. ప్రజలుగా నేనైతే పక్కాగా ఎంపీ పెంపసాని చంద్రశేఖర్ వస్తారని నేను చెప్తున్నాను. వైసీపీ తరపున అయితే రారు. వైసీపీ రాదు. వైసీపీ ఎందుకు ప్రజలు కోపంగా ఉన్నారంటారు? వైసీపీ చేసే పనులు నచ్చక చాలామందికి ఇప్పుడు నేను హాస్పిటల్లో చేస్తాను. ఇప్పుడు మనం చూస్తుంటే వామిటింగ్స్ అని ఈరోజనాలని అలా వాటర్ చేంజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. చూసారు కాబట్టి ప్రజలు వాళ్ళే తెలుసుకున్నారు పెంబసానే గెలవాలని, పెంబసానికే ఓట్లేస్తారు. అది టీడీపీ గెలుపు అంటారు పక్కా. గుంటూరు లోక్సభ పెంబసాని చంద్రశేఖర్ పక్కా విజయం పెంబసాని గారిదే. హాయ్ బ్రో. హాయ్ అండి. రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన ఒకవైపు ఉంటే వైఎస్ఆర్సీపీ ఒకవైపు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అందరు ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. ఓకే, ఉందా పబ్లిక్లో? అది ఉందా? పబ్లిక్లో ఎందుకు లేదండి? ఇతను జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఒక్క అవకాశం ఏమో అన్నాడు. ఆ అభివృద్ధి అంటూ ఏమి లేదు. అడిగిన వాళ్ళ మీద ప్రశ్నించడం మీద కేసులు పెడతాం. అభివృద్ధి లేదు. కట్టిన మట్ట కోల్చడం తప్పితే, అతని పేర్లు పెట్టుకోవడం తప్పితే అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఆయన ఏం తెచ్చుకొచ్చారు? ఒక్క అవకాశం అని చెప్పాడు. ఒక్క అవకాశం వచ్చి ఆంధ్ర రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశాడు. మా పేరుకే నా బీసీలు, నా మైనార్టీలు, నా వర్గాలని చెప్తాడు. అందరిని కూడా సర్వనాశనం చేశాడు. ఈ తాప నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందో కోరుకుంటున్నాం. అలాగే గుంటూరులో పరిస్థితి ఏంది? గుంటూరులో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ అయినా అక్కడ కూడా? మేము కూడా టీడీపీ, మేము తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రానున్న కాలం పార్లమెంట్ పరిధిలో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఓకే, పెమ్మసాని చంద్రశేఖర్ పబ్లిక్లో ఉండా? ఎన్ఆర్ఐ అంటున్నారు, పబ్లిక్లో ఉన్నాడా మరి ఆయన? ఎందుకు లేడండి? ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు లేడు ఉంటానని ఉన్నాడు. పబ్లిక్ గుర్తుపట్టే ఎంత? ఎందుకు గుర్తుపడతాను? పబ్లిసిటీ తొలి అడుగు వేసేసి మొత్తం గుంటూరు జిల్లా మొత్తం పాపులారిటీ అయ్యాడు. అందరు తెలుసు. ఖచ్చితంగా గెలుస్తారంటారు అయితే? గెలుస్తుంది ఖచ్చితంగా. పెమ్మసాని గెలుస్తాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలుస్తుంది. రైట్ బ్రో, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. ఎలక్షన్స్ ఉన్నాయి కదా రాష్ట్రంలో, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? చెప్పారు కదా ఇందాక మీకు, టీడీపీ అని. టీడీపీ. అలాగే గుంటూరు నుంచి గుంటూరు ఎంపీగా గుంటూరు పార్లమెంట్ ఎట్లా ఉంది? టీడీపీయా వైసీపీ? ఇప్పుడు లోకల్గా అనుకునేది మొత్తం కూడా 90% టీడీపీ అని అనుకుంటున్నారు. 90% టీడీపీ అనుకుంటున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్. పెమ్మసాని చంద్రశేఖర్ అది ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? 90% ఉన్నట్టుగా ఉంది. అది మార్పు కోరుకుంటున్నారా ప్రజలు అయితే? మార్పు కోరుకుంటున్నారు అయితే? కోరుకుంటున్నారు అది జనం. చాలామంది మటుకి 90% అనుకుంటున్నారు. అది గుంటూరులో పసుపు జెండా ఎగురుతా అంటారు. చెప్పా కదా మీకు 90% అని. నమస్తే సార్. ఎలక్షన్స్ ఉన్నాయి రాష్ట్రంలో, ఎట్లా ఉంది పరిస్థితి? ఏ పార్టీ గెలుస్తుంది? ముఖ్యంగా మీ గుంటూరులో ఎట్లా ఉంది? వైఎస్ఆర్సీపీయా లేకపోతే టీడీపీ జనసేన? టీడీపీ అనుకుంటున్నారండి. టీడీపీ అనుకుంటున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారండి. అది ఓకే. ఇంకేముందండి? ముఖ్యంగా ఏముంది అంటే జగన్ పరిపాలన నచ్చలేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిపాలన కావాలనుకుంటున్నారు? జగన్ పరిపాలన బాగానే ఉంది. కాకపోతే చదువుకున్న కుర్రోళ్ళకి భవిష్యత్తు లేకుండా పోయింది. ఓకే, అది భవిష్యత్తు లేవు, ఉద్యోగాలు లేవు, దూరభారాలకు పోతున్నారు బతకడానికి. బెంగళూరు, రాజధాని లేదనా? రాజధాని కానీ ఒక సమస్యనండి. 3 రాజధానులు. మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. మొన్న చంద్రబాబు వస్తే ఓకే అంటారా? ఓకేనండి. గుంటూరులో ఎట్లా ఉంది? గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడు టీడీపీ, పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన గెలిచే అవకాశం ఉందా? వైసీపీ గెలిచే అవకాశం ఉందా? మనకైతే ఐడియా లేదండి. టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. గుంటూరులో కూడా టీడీపీ రావాలనుకుంటున్నాం. ఓకే అండి, నమస్తే అండి. నమస్తే అండి. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గుంటూరులో ఏంది పరిస్థితి? మీరు గుంటూరే కదా? ప్రతిపాడండి మరి. గుంటూరు పార్లమెంట్ వస్తుంది. పార్లమెంట్ వచ్చేసి పెమ్మసాని గెలిచేటట్టున్నాడు. పెమ్మసాని టీడీపీ క్యాండిడేట్. టీడీపీ క్యాండిడేట్ మంచి ఊపు మీద ఉన్నారండి ఆయన. పెమ్మసాని చంద్రశేఖర్. పెమ్మసాని చంద్రశేఖర్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిచే అవకాశాలు బాగున్నాయి. ఓకే. మా ఎమ్మెల్యే వచ్చి టీడీపీ వచ్చేటట్టుంది. ఓకే, అది పరిస్థితి. పార్లమెంట్ అయితే టీడీపీ, ఎమ్మెల్యే కూడా టీడీపీ అవుతారు పక్క. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ క్యాండిడేట్గా గెలుస్తాడా మంచిగా? ఏంటండి? అనుమానం లేకుండా గెలుస్తాడు. ఉన్నాడు పబ్లిక్లో ఉండాయన? ఆ పబ్లిక్ మంచి రెస్పాన్స్ బాగుంది. తెగ బాగా తిరుగుతున్నాడు. ఇప్పుడు గుర్తింపు బాగా ఆయనకే ఉంది పెమ్మసాని.
వేరే క్యాండిడేట్గా అంత ఇదిగా అనుకోవట్లా నాకు తెలిసే వరకు అయితే ఆయన మీద వైసీపీ క్యాండిడేట్ ఓడిపోతారు అని అనుకుంటున్నాం మేము. అది నా ఒపీనియన్. రాష్ట్రంలో మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంది, టీడీపీ వైసీపీ? అదే రెండు సమానంగా ఉంటాయి అంటున్నారు మరి రాష్ట్రం మొత్తం మీద అయితే. పోటాపోటీ. ఓకే, పోటాపోటీ. మ్యాక్స్ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? అయితే నాకు తెలియని టీడీపీ వచ్చేటట్టు. చంద్రబాబు నాయుడు జనసేన కూటమి. కూటమి కూటమికే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతారంట. అనుకుంటున్నాను నేను కొద్దిగా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. గుంటూరేనా మీది? అవునండి. గుంటూరులో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? గుంటూరులో ఏంటి పరిస్థితి? మన గుంటూరులో కొంచెం ఎన్టీఆర్గా మన టీడీపీ గెలిచి తట్టుకోండి. గుంటూరు పార్లమెంట్ పెమసాని చంద్రశేఖర్. అది తెలియదండి మనకి. ఓకే, గుంటూరులో ఏ పార్టీ గెలుస్తుంది? తెలుగుదేశమే గెలిచి. తెలుగుదేశమే గెలుస్తా. ఎందుకు వైఎస్ఆర్సీపీ గెలవదా? గెలవదండి. ఎందుకట్లా? కొన్ని ఏమైనా చేయలేదని జనం చాలా మంది కోపంతో ఉన్నారా వైసీపీ మీద ప్రజలు? ఉన్నారు. ఎందుకు అట్లా కోపం ఉన్నారు ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద? కొన్ని అనుకూలంగా కొన్ని జరగలేదని చెప్పి ఉంటున్నారు. అది దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఉన్నారా? ఉన్నారు కదా చాలా. ఓడగొడతారా ఆయనని? అది పవన్ కళ్యాణ్ చంద్రబాబుని గెలిపిస్తారా? ఎందుకట్లా? మెయిన్గా ఏ పనుల మీద కోపం ఉన్నారా? ఏదో అది కొన్ని చేయలేదని చెప్పి కొంతమంది రోడ్లు వేయలేదని, కొన్ని రోడ్లు పడలేదని, కొంచెం చాలా కొన్ని చాలా ఉన్నాయి. మరి వాటిలో మనకేం తెలుసు, వాళ్ళకి తెలుసు. అది దాన్ని బట్టి వాళ్ళు వైసీపీకి ఏ రోడ్డు ప్రజలు టీడీపీకి ఎక్కువ మంది వేస్తారా? అవును. గెలిచే టీడీపీనా? ఓకే, గుంటూరులో కూడా టీడీపీ. టీడీపీ ఎంపీ ఎవరు? గుంటూరు ఎంపీ తెలుసా క్యాండిడేట్? టీడీపీ క్యాండిడేట్ అది నాకు తెలియదులేండి. పెమసాని చంద్రశేఖర్ అనుడుగా టీడీపీ క్యాండిడేట్. అది మనకు తెలియదులేండి. తెలుస్తారా? మళ్ళీ టీడీపీ క్యాండిడేట్ ఎవరున్నా గెలుస్తారు? టీడీపీ గెలిచిద్ది. ఎవరున్నా క్యాండిడేట్ టీడీపీ గెలుస్తుంది గుంటూరులో. అది కన్ఫామ్. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఏ పార్టీ? టీడీపీ వచ్చింది. టీడీపీ. ఓకే, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం లేదు? అవకాశం లేదు. ఓకే, గుంటూరేనా మీది? మాది గుంటూరే. ఓకే, గుంటూరులో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ వచ్చిందండి. టీడీపీ. గుంటూరు పార్లమెంటు, అసెంబ్లీ అన్నీ కూడా మూడు వస్తాయి టీడీపీ. గుంటూరు పార్లమెంట్ ఎట్లా ఉంది? టీడీపీలో పెమ్మసాని చంద్రశేఖర్. చంద్రశేఖర్ బాగా రీడింగ్లో బాగా తిరుగుతున్నాడు. ఆయన ఉన్నాడు గ్రౌండ్లో ఉన్నాడు. ప్రజలు వేస్తారా ఓటు ఆయనకి? ఖచ్చితంగా వేస్తారు. పబ్లిక్లో ఉన్నారు అయితే? పబ్లిక్లో బాగా తిరుగుతున్నాడు. సో గుంటూరు పార్లమెంట్ నుంచి టీడీపీ క్యాండిడేట్ పెమ్మసాని గెలుస్తాడు. మూడు టీడీపీ కొడతారండి ఇక్కడ గుంటూరులో. పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఆయన పబ్లిక్లో ఉండా అయితే? పబ్లిక్ బాగా తిరుగుతున్నాడు. ఇక రాష్ట్రంలో మొత్తము మళ్ళీ టీడీపీ వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు కంపల్సరీగా ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే.